గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మారేడుమల్లి ట్రిప్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ అందరితో కలిసి. యాక్చువల్లీ ఈ ట్రిప్కి వెళ్ళి 1 month దాటిపోతుంది. నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయాన్ష్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అంటే వాడి ఫస్ట్ టైం అనమాట బస్ జర్నీ చేయడం. సో అందుకే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం సేపు అలా విండోలోంచి చూసి తర్వాత ఇంకా నిద్ర వచ్చేసింది. అంటే ఎర్లీ మార్నింగ్ లేచాడు అనమాట ట్రిప్కి స్టార్ట్ అవ్వడానికి. సో అందుకే నిద్ర వచ్చి పడుకుని పోయాడు. అందరితో ట్రిప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ హౌసీ గేమ్ ఉంటుంది కదా. ఇక్కడ బస్ లో హౌసీ గేమ్ కండక్ట్ చేస్తున్నారు. నాకు ఆ టికెట్ పెట్టుకోవడానికి ఎక్కడా లేక ఇక్కడ మా హస్బెండ్ టీ షర్ట్ కి పెట్టాను అనమాట. తను అలా వాడేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక చేతిలో అయాన్ష్ పడుకున్నాడు. సో అందుకే కుదరట్లేదు అని చెప్పి నేను ఇలా ఆడుతున్నాను. సో అలా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసాము. తర్వాత అయాన్ష్ ఏదో అడిగాడు. యాక్చువల్లీ నాకు గుర్తులేదు, ఇది ఓల్డ్ వీడియో కదా. ఏదో అడిగితే వద్దు అన్నావు అని చెప్పి అలిగాడు ఇక్కడ. యాక్చువల్లీ అలిగాడు కానీ వాడికి నవ్వు వచ్చేస్తుంది అనమాట. అదిగో నవ్వుతున్నావు అంటే నవ్వు ఆపేసుకుంటున్నాడు. చూడండి ఎంత క్యూట్గా నవ్వు ఆపుకుంటాడో చెయ్యి అడ్డం పెట్టుకొని. వాడు అనుకుంటాడు చెయ్యి అడ్డం పెట్టుకుంటే నవ్వు ఆగిపోతుందని. ఎప్పుడైనా అలిగిన ప్రతిసారి వాడికి నవ్వు వస్తే అంతే, చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపేసుకుంటూ ఉంటాడు. మీలో ఎంతమంది మారేడుమల్లి ట్రిప్ వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ని చాలా ఇష్టపడతారు. అసలు ఆ గ్రీనరీ చూడండి, అది చూస్తుంటే కళ్ళకి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. నాకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కానీ ఏదో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుంది. అయాన్ష్ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు అవన్నీ చూసి. అమ్మ ఎంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయో చూడు, ఎన్ని వాటర్ వచ్చేస్తున్నాయో, ఎన్ని కొండలు ఉన్నాయో అని. యాక్చువల్గా వాడి మాటలు పెట్టుంటే బాగుండేది, కాకపోతే బస్లో సాంగ్స్ పెట్టారు, ఇంకా కాపీరైట్ వస్తుందని చెప్పి నేను వాయిస్ అంతా తీసేశాను. అండ్ మెయిన్గా ఇలాంటి ప్లేసెస్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పిల్లల విషయం అనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మొత్తం ఫుల్ వర్షాలు పడే ప్లేస్ కదా. సో ఎక్కడ స్కిడ్ అవుతుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. అండ్ కొత్త ప్లేస్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంజాయ్ చేయడం ఇంపార్టెంటే కానీ మన సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. మేము వెళ్ళి 1 month దాటిపోతుంది అని చెప్పాను కదా. సో అప్పటికి వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదా, అందుకనే క్లైమేట్ ఎంత బాగుంది. బాబు వెళ్ళే వేలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఆగాము. ఇక్కడ పైకి వెళ్ళడానికి చాలా రాళ్ళు ఉన్నాయి, ఇంకెక్కడం కుదరట్లేదు అంటే అయాన్ష్ని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. ఎలా ఉన్నారో తెలుసా, కోతి కూర్చున్నాడు కచ్చం. కోతి పిల్ల కోతను పెట్టుకుంటా చూడు. చెప్పు. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకే అక్కడ వాటర్ అంతా చాలా డర్టీగా ఉన్నాయి. అంటే కొండపై నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో పాటు ఆ బురద కూడా కలిసిపోయి చూడండి ఎంత డార్క్ కలర్లో ఉన్నాయో వాటర్. ఇంకా ఇక్కడ దిగడానికి అయితే ఆప్షన్ అయితే ఏం లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోదాము అని చెప్పి వచ్చాము. వాటర్ కూడా బాగాలేదు కదా. చల్లగా ఉన్నాయి వాటర్ అమ్మా. వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేలో ఇక్కడ కొంచెం వాటర్ ఇలా వెళ్తున్నాయి. ఈ వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. కాకపోతే వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ మాత్రం చాలా డార్క్ కలర్లో ఉన్నాయి. మరి ఆ చేంజ్ ఎందుకో అర్థం కాలేదు. హ్యాపీ హ్యాపీ హనీ హనీలు. అయాన్ష్కి వాటర్లో జంప్ చేయడం అంటే ఎంత ఇష్టమో. అంటే రోడ్ మీద వర్షం వచ్చినప్పుడు వాటర్ కొంచెం నిలిచిపోతాయి కదా, అందులో జంప్ చేస్తే వాటర్ పైకి ఎగురుతాయి కదా. సో అలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ వాటర్ చూసారు కదా ఎంత డర్టీగా వస్తున్నాయో, అందుకే ఎవ్వరూ దిగలేదు, జస్ట్ చూసి వచ్చేసాము. ఇటే ఇటే ఇటే
ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇందాక వాటర్ కొంచెం వెళ్తున్నాయి కదా, ఇంకా అక్కడ అయాన్ష్ కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి పర్లేదు అనిపించి ఆడుకోమన్నాము. ఓకే పర్లే. ఆ వాటర్ ఫాల్ చూసుకుని రిసార్ట్స్కి వచ్చేసాము. మారేడుమల్లిలో ద వుడ్ రిసార్ట్స్ అని ఉన్నాయి, చాలా బాగుంటాయి అని చెప్పి ఈ రిసార్ట్స్ బుక్ చేశారు. రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ వుడ్తో ఉంటుందంట. మామూలుగానే ఇదంతా నేచర్తో ఫుల్ గ్రీనరీతో ఉంది కదా, సో ఇంకా వుడ్తో కన్స్ట్రక్షన్ అంటే ఇంకా కంప్లీట్ నేచర్తో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ రిసార్ట్లోకి స్టార్ట్ అవడమే చూడండి ఎంత గ్రీనరీ ఉందో. అటు సైడ్ ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అంత గ్రీనరీగా ఉంటుంది అనుకుంటా. మన సైడ్ ప్లాంట్లు అంత ఎక్కువ గ్రీన్ గా కనిపించవు. ఇది రిసార్ట్ బయట ఎంత స్పేషియస్ గా ఉందో, చాలా ప్లేస్ ఉందన్నమాట. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మాకు రూమ్స్ అలాట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తుంటే అయాన్ చూడండి ఏం చేస్తున్నాడో. అక్కడ ఫౌంటైన్ ఉంది కదా, వీడికి కనిపించిన రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఆ ఫౌంటైన్లో వేస్తున్నాడు. ఇక్కడ అయాన్ష్ ఒక బ్యాగ్ వేసుకున్నాడు కదా, అందులో ఏముందో తెలుసా, దాని నిండా టాయ్స్ తెచ్చుకున్నాడు ఆడుకోవడానికి. ఓపెన్ ప్లేస్ కల్పిస్తే చాలు పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా వాడు అసలు అక్కడ కుదురుగా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళ డాడీ అయాన్షిని తీసుకుని రిసెప్షన్కి వెళ్తున్నారు. మాకు రూమ్స్ అలాట్ చేసిన తర్వాత రూమ్స్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ లోపల రిసార్ట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అంటే రూమ్స్ కానీ ఈ విల్లాస్ కానీ ఒకదానికొకటి దగ్గరగా కూడా లేవు. ఒక విల్లా నుంచి ఇంకొక విల్లాకి చాలా గ్యాప్ ఉందన్నమాట. అండ్ విల్లాస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, స్పేషియస్గా ఉన్నాయి. ఇది కంప్లీట్ వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు. వాల్స్ కానీ సీలింగ్, ఫ్లోరింగ్, అక్కడ ఫర్నిచర్ కంప్లీట్ వుడ్ తో ఉంది. ద వుడ్స్ రిసార్ట్ అని పెట్టినందుకు ఎవ్రీథింగ్ వుడ్ తోనే చేశారు. మేము 2 ఫ్యామిలీస్ ఉంటున్నాం అన్నమాట. ఈ విల్లా కొంచెం పెద్దగా వచ్చింది. ఒక పెద్ద హాల్ వచ్చింది అండ్ ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది అండ్ స్ట్రైట్ గా మేము ఉండే రూమ్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పుష్ప మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట. అంటే ఈ సరౌండింగ్స్ లోనే షూటింగ్ అంతా చేశారు. ఆ షూటింగ్ జరిగిన డేస్ అల్లు అర్జున్ ఇక్కడే స్టే చేశారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సేమ్ రూమ్ లో స్టే చేశారు. అయితే ఏమైందక్క అని నాకు నెగటివ్ కామెంట్స్ చేయకండి. అలాంటి విషయం ఏదైనా తెలిసినప్పుడు ఓ అవునా అని అనుకుంటాం కదా, సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాము. అయాన్ష్ అసలు ట్రిప్కి వచ్చిందే స్విమ్ చేయడానికి. ట్రిప్కి వెళ్ళకముందు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే మేము ట్రిప్కి వెళ్తున్నాం ఎందుకో తెలుసా, స్విమ్మింగ్ చేయడానికి అని చెప్పాడు అందరికీ. అయాన్ష్కి స్విమ్మింగ్ చాలా ఇష్టం. ఈ మధ్య దాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే మేము నేర్పిద్దాము అని ట్రై చేస్తుంటే వాడికి ఏజ్ ప్రాబ్లం అయిపోయింది. 5 years దాటందే ఎవ్వరూ నేర్పించట్లేదు. భీమవరంలో చాలా ట్రై చేశాము కానీ ఏజ్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ ఉంది అంటున్నారు. సో మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా అయాన్ష్కి స్విమ్మింగ్ రాదు కదా అని చెప్పి ఈ ట్యూబ్ అది వేసి స్విమ్మింగ్ పూల్ లో ఆడిస్తున్నాము. ఆవిడ చూడండి అప్పుడే పైకి ఎక్కి లోపలికి ఇలా జంప్ చేస్తాను అంటున్నాడు. జనరల్ గా స్విమ్మింగ్ పూల్ లోకి ఇలా డైవ్ చేస్తారు కదా, అలా చేస్తాడంట. వద్దు అంటే వినట్లేదు అని ఇంకా వాళ్ళ డాడీ ఇలా పట్టుకొని స్విమ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీడియోకి నాకు వాయిస్ ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే మేము చాలా మందితో వెళ్ళాం కదా, సో ఎవ్రీ ప్లేస్లో సాంగ్స్ పెడుతున్నారనమాట కొంచెం ఎంజాయ్ చేయడానికి. ఇంకా కాపీరైట్ వస్తుంది అని చెప్పి తప్పక వాయిస్ తీసేయాల్సి వస్తుంది. ఇంకా అయాన్ష్ నేను కలిసి కిడ్స్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళ డాడీ అటు సైడ్ బాయ్స్ దాంట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అయాన్ష్ కోసం నేను ఈ పూల్లో మోకాల మీద నడవాల్సి వచ్చింది. తర్వాత ఫుల్గా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, ఎందుకంటే వాడి హైట్ కోసం నేను మోకాళ్ళ మీద నడుస్తున్నాను. వాళ్ళ డాడీ కొంచెం చెప్పారు ఎలా చేయాలి అని. ఇంకా అది పట్టుకొని కంప్లీట్గా స్విమ్మింగ్ వచ్చేసినట్టు చేస్తున్నాడు. నడుచుకుంటూనే హ్యాండ్స్తో స్విమ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అసలు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి అయాన్ష్ని బయటికి తీసుకురావడానికి చాలా కష్టమైంది. రానంటే రానంటాడు. చీకటి పడిపోయింది వెళ్దాము అంటే ఇంకొంచెం సేపు అని అస్సలు రావట్లేదు. ఫైనలీ అయాన్ష్ అనుకున్నదైతే చేశాడు. చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో వాటర్ లోకి. ఇంకా అలా చాలా సేపు స్విమ్మింగ్ చేసాము. ఇంకా చీకటి
టైర్డ్ పడిపోయిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ అందరికీ డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నరే కాకుండా ఇంకా గేమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేటు, మెయిన్గా కిడ్స్కి చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ కపుల్స్కి కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన చిన్న హాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, మేమందరం కొంచెం ఎంజాయ్ చేయడానికి అని చెప్పి డిన్నర్ కూడా ఇక్కడే అరేంజ్ చేశారు. అక్కడ లైట్స్ లాంటిది పెట్టారు కదా, అంటే డిస్కో లైట్ లాంటిది పెట్టారు కదా, అది చూసి అయాన్ష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. కలర్స్ లైట్స్ వస్తున్నాయి అని చెప్పి దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా లేచి జర్నీ చేసి వచ్చాం కదా, అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఆడుకున్నాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. అయాన్ష్ అయితే ఒక 1 or 2 గేమ్స్ ఏమో ఆడాడు అంతే. ఇంకా తర్వాత వాడికి నిద్ర వచ్చి పడుకుని పోయాడు. చాలా గేమ్స్ మిస్ అయిపోయాడు పాపం. ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి అక్కడ గేమ్స్ అన్ని ఎంజాయ్ చేసి నైట్ రూమ్కి వచ్చి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి మా రూమ్ బయట చూడండి ఏముందో. అయాన్ష్ అయితే ఆ మిర్రర్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు. ఆ మంకీకి ఏమో మధ్యలో మిర్రర్ ఉందన్న విషయం తెలియట్లేదు. మేమేదన్నా దాన్ని చేసేస్తామేమోనని అది భయపడుతుంది. అవి ఉండే ప్లేస్కి మనం వచ్చాము కాబట్టి మనం ఏమీ చేయలేము అనమాట. సైలెంట్గా అవి వెళ్ళేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం వెళ్ళాలి. రూమ్ లోంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ బాల్కనీ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇంకొక సైడ్ ఒక చిన్న విండో వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక వ్యూ కనిపిస్తుంది. భలే ఉంది అసలు. రూమ్ నుంచి అలా బయటకు చూస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇలా పట్టుకుని ఒకసారి చూపిస్తాను. పెట్టేనా కాదు వస్తే నైట్ గేమ్స్ జరిగాయి కదా, సో పిల్లలందరికీ బబుల్స్ ఇచ్చారనమాట. అప్పటికే అయాన్ష్ పడుకుని పోయాడు కదా, ఇంకా పొద్దున్నే లేవగానే స్టార్ట్ చేశాడు. అయాన్ష్కి బబుల్స్ అంటే చాలా ఇష్టం. వన్స్ అది ఓపెన్ చేసాము అంటే అది ఫినిష్ అయిపోయేంత వరకు ఆడతాడు. కాకపోతే ఇది పెద్దగా ఉంది కదా, వేయడం అంత కరెక్ట్గా రావట్లేదు అనమాట. అందుకే నేను నేర్పిస్తున్నాను. చిన్న చిన్న హోల్స్ ఉంటుంది కదా, అదైతే వాడు వేసేస్తాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది అని చెప్పి ఫ్రెష్ అవుదామని నేను వచ్చాను. ఇంకా వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు. చెప్పాను కదా, బబుల్స్ది ఓపెన్ చేసాము అంటే అందులో లిక్విడ్ కంప్లీట్గా అయిపోయేంత వరకు ఆడాలి. తర్వాత ఆడదాం నాన్న, కొంచెం ఉంది కదా అంటే ఒప్పుకోడు. అది కంప్లీట్ అయిపోవాలి. ఇంకా రెడీ అయిపోయి లగేజ్ అంతా తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. మేము స్టే చేసిన విల్లా అదే చూపిస్తున్నాను ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కొంచెం టైం ఉంది అంటే ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాము. అయాన్ష్కి కొన్ని ఫొటోస్ తీసాము అండ్ మేము కొన్ని ఫొటోస్ దిగాము. అయాన్ష్కి ఈ ట్రాలీ అంటే ఎంత ఇష్టమో, నేను వాడికి సపరేట్ బ్యాగ్ ఉండాలి అని తీసుకున్నాను. కానీ వీడేమో మీ ట్రాలీ మీరు పట్టుకుంటున్నారు కదా, నా ట్రాలీ నేనే పట్టుకుంటాను అని చెప్పి దాన్ని అసలు ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే, నాన్న బాగాలేదు నేను తర్వాత ఇస్తాను అన్నా కానీ ఒప్పుకోవట్లేదు. అది మొత్తం కిందేసి లాక్కొని వెళ్ళిపోయాడు. మొత్తం ఫుల్గా గీతలు పడిపోయాయి ట్రాలీ అంతా. నిన్న ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇది. ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఆల్మోస్ట్ ఒక 3 hours ఏమో ఎంజాయ్ చేసాము. చాలా నచ్చింది నాకు. అండ్ నేను ఛానల్లో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దీని గురించి మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అని చెప్పి. టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఇవి. అసలు నిజంగా ఎన్ని ఉన్నాయో, అసలు అడుగడుక్కి ఉన్నాయి. మొత్తం అన్నీ అవే ప్లాంట్స్ ఉన్నాయి. అసలు నేను చిన్నప్పుడు 1-2 చూశాను. అంటే ఇలా టచ్ చేస్తే అది క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని చూసేవాళ్ళం.
కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అసలు. వాటితో అలా ఆడుతూ ఉంటే ఫన్ అనిపిస్తుంది. ఇంకా అయాన్ష్కి ఇవి తెలియదు కదా అని చెప్పి అవన్నీ కూడా వాడికి చూపించి అయాన్ష్తో కూడా కొంచెం ఆడించాము వాటిని. తర్వాత అక్కడ ఉయ్యాలుంది అంటే నేను ఊగుతాను అని చెప్పి వెళ్తే తను వెనకాల వచ్చి అక్కడ నుంచున్నారు. నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే అది ఉయ్యాలా కూడా ఏం కాదు, జస్ట్ ఒక వుడ్కి అలా తాడు కట్టారు. నేను ఎక్కడానికే నాకు భయం వేసింది, జారిపోతుంది అనమాట. ఇంకా తను వెనకాల ఎక్కేసరికి ఇంకా భయం అనిపించింది. నేను తను ఎక్కినందుకే భయపడుతుంటే అయాన్ష్ కూడా ఎక్కి నుంచున్నాడు. అసలు వీళ్ళిద్దరికి దేనికి భయం ఉండదు, అన్నీ ట్రై చేస్తారు వీళ్ళు. ఇంకా బస్సు స్టార్ట్ అయిన వెంటనే అయాన్ష్కి నిద్ర వచ్చి పడుకుని పోయాడు. నాకు తెలుసు మీరు వీళ్ళ టీషర్ట్స్ గురించి అడుగుతారు అని, అందుకే ముందే చెప్పేస్తున్నాను. వీళ్ళిద్దరి సేమ్ టీషర్ట్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అక్కడ పిక్చర్లో మాత్రం ఆ లయన్ బొమ్మ ఉంది కదా, అది సేమ్ ప్రింట్ ఉంది. కాకపోతే వచ్చిన తర్వాత అయాన్ష్ టీషర్ట్ మీద కొంచెం డార్క్గా ఉంది అండ్ మా హస్బెండ్ టీషర్ట్ మీద కొంచెం లైట్గా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ రాజమండ్రి వచ్చేసాము. ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు బయటకు వచ్చినా కార్ కంపల్సరీ కొనాలి కదా. ఇంకా టాయ్ షాప్ కనిపించగానే అందులోకి వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఏంటంటే అయాన్ష్కి ఏమీ నచ్చలేదు. ఏమీ తీసుకోకుండా ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. అమ్మ నాకు ఇక్కడ ఏం నచ్చలేదమ్మా, నాకు కావాల్సిన కార్ నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యి అని అడిగాడు. తర్వాత మినీసో లాంటిది ఒక చిన్న షాప్ ఉంది, మినీసో కాదు అలాంటిది ఉందన్నమాట. అక్కడ అయాన్ష్కి 2 బాటిల్స్ తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. అంటే కొంచెం మిల్క్ అది తాగడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని తీసుకున్నాను. ఏం లేదు, ఇలాంటి కొన్ని వెరైటీగా తీసుకుంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయినా కొంచెం ఎక్కువ తిని తాగుతారు అని మా బాధ. గోదావరి చూడండి ఎంత ఫుల్గా ఉందో, అంటే అప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ గోదావరి బ్రిడ్జ్ మీద జర్నీ చేయడం ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి భయం. నాకైతే చాలా భయం. అంటే నార్మల్గా మనం వెహికల్లో వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ట్రైన్లో జర్నీ చేస్తే కొంచెం భయం అనిపిస్తుంది. అంటే కొంచెం ఆ సౌండ్ అండ్ ఆ వాటర్ చూడడానికి కొంచెం భయం అనిపిస్తుంది నాకు. అండ్ రాజమండ్రిలోనే లంచ్ కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ కడియంలో ఆగాము. ఇక్కడ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఈ నర్సరీకి రావడం మేము ఫస్ట్ టైం, ఎప్పుడొచ్చినా వేరే దానికి వెళ్తాము. ఇక్కడ ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, రెగ్యులర్గా అన్ని చోట్ల ఉండే లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా నచ్చేసాయి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కాకపోతే నేను వీటిని తీసుకోలేను. ఎందుకంటే ఇంట్లో అయాన్ష్ ఉన్నాడు కాబట్టి అవి అలా టచ్ చేస్తేనే చాలు గుచ్చుకుంటున్నాయి. అండ్ ప్లాంట్స్ తీసుకోవడమే కాదు వాటి మెయింటెనెన్స్ కూడా తెలియాలి కదా, వీటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. నార్మల్ మనం ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్ లా కాదు కదా. కానీ చూడడానికి ఎంత బాగున్నాయో, చూస్తే తీసేసుకోవాలి అనిపించింది. ఆ కలర్స్ కూడా అలా ఉన్నాయి. అసలు ఇక్కడ నేను వీటిని జస్ట్ ఇలా టచ్ చేయడానికి ట్రై చేశాను, గట్టిగా గుచ్చుకుపోయింది. చాలా షార్ప్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్కు రావడానికి ఒక 2 to 3 వీక్స్ ముందే కడియం వచ్చాము. అప్పుడు చాలా ప్లాంట్స్ తీసుకున్నాము. నేను ఆ వీడియో కూడా ఛానల్లో పెట్టాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందుకే ఇంకా ప్లాంట్స్ ఏం తీసుకోలేదు. ఇవి చిన్న చిన్న క్రోటన్స్ తీసుకున్నాను. అవి కూడా సేమ్ కలర్ డిఫరెంట్ అనమాట. ఒక 5 తీసుకున్నాను. అవి కూడా కొంచెం కాస్ట్ తక్కువ చెప్పారు, ఇంకా అందుకే తీసుకున్నాను. అండ్ ఇవి వేసినప్పుడు ఎలా వేసానో ఒక చిన్న షార్ట్ కూడా నేను ఛానల్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. అవన్నీ కలిపి ఒక పాట్లోనే వేసాను కదా, చాలా బాగుంది, చాలా బాగా పెరిగింది కూడా. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఒక పక్కన గోదావరి, ఇంకో పక్క సన్సెట్ అవుతుంది. అసలు అలాంటి టైంలో బోటింగ్ కి వెళ్తే చూడడానికి వ్యూ అయితే అదిరిపోతుంది. మేమైతే ఈ ట్రిప్ ని చాలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మాతో పాటు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.